నమస్తే. యాక్టర్ 'శివాజీ' చేసిన కమెంట్ చాలా వైరల్‌గా మారుతున్నాయి. అంటే ఇటు దానిపైన అతను చేసిన కమెంట్స్ పైన ఏవైతే కొన్ని వ్యాఖ్యలు చేసారో, దానిపైన ఆల్రెడీ సారీ గూడా చెప్పిన పరిస్థితి. అయినా సరే, అనసూయ మాట్లాడడం కావచ్చు, అండ్ దానికి సపోర్ట్‌గా అనసూయ సంబంధించిన వాళ్ళు కొంతమంది పాజిటివ్‌గా మాట్లాడారు. అండ్ సగం మంది నెగెటివ్ కూడా మాట్లాడారు. అసలు ఈ చర్చ అంతా కూడా ఒకవైపేమో కావాలని శివాజీని టార్గెట్ చేస్తున్నారని ఇంకో వైపు మల్లుతున్న పరిస్థితి. ఏంది ఈ చర్చ, మనం ఎట్లా చూడొచ్చు? అసలు ఈ చర్చ దేని గురించి స్టార్ట్ అయిందని చెప్పి కంప్లీట్‌గా ఒకసారి డీటెయిల్‌గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ చిట్టిబాబు వాళ్ళ అబ్బాయి నరోత్తం తిప్పరినేని గారున్నారు. సార్ నమస్తే. అవును. సార్ చెప్పండి సార్. ఎట్లా చూడొచ్చు మనం ఈ కమెంట్స్? అంటే ఆ రోజు 'శివాజీ' గారు చేసిన కమెంట్స్ కంప్లీట్‌గా ఓవర్‌నైట్‌గా వైరల్‌గా మారి, తన పైన నెగటివిటీస్ సగం స్ప్రెడ్ అవుతుంటే, పాజిటివిటీ కూడా ఓకే. పర్లేదు, చెప్పింది కరెక్టే అని చెప్పి ఈ విధంగా. మీరేమనుకుంటున్నారు సార్? దీంట్లో పాజిటివిటీ అన్నది ఏముంది? నథింగ్ పాజిటివ్ అబౌట్ ఇట్. హ్మ్. 'శివాజీ' గారు ఇస్ ఎ గుడ్ హీరో. యాహ్! మంచి మంచి ఫ్యామిలీ హీరో అని పేరు తెచ్చుకున్న మంచి ఇది. హ్మ్. ఇప్పుడు రీసెంట్‌గా 'మంగపతి' అన్న క్యారెక్టర్ బాగా ఫేమస్ అయింది. ఆ 'మంగపతి' అన్న క్యారెక్టర్ నుంచి ఐ ఐ థింక్ హి హాస్ నాట్ కమ్ ఔట్ యెట్. ఓకే. ఆ! దట్స్ వాట్ ఐ ఫీల్. ఆ! ఎందుకంటే ఇప్పుడు ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ హ్మ్. ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మాల్‌లో జరిగింది. 'నిధి అగర్వాల్' గారిని మాబ్ చేశారు. అవును. దెన్ సమంత, హ్మ్. సమంత గారిని మాబ్ చేశారు. నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా జరిగింది. అవును. ఆ కాంటెక్స్ట్‌లో ఇంత కొంచెం పబ్లిక్ ఎక్స్‌పోజర్ ఉన్న హ్మ్. ఒక హీరో ఈజ్ మామూలుగా ఏదో బ్యాక్‌గ్రౌండ్‌లో చేసారు. పబ్లిక్ ఎక్స్‌పోజర్ ఆమ్ ఆద్మీ పార్టీ అని, బీజేపీ అని బానే కొంచెం పబ్లిక్ ఎక్స్‌పోజర్ ఉన్న వ్యక్తే. వ్యక్తి. ఈయన అవును. టీడీపీ అని అవును. బానే అట్లా ఉన్నప్పుడు ఆ స్పృహ అన్నది ఉండాల. జరిగినప్పుడు ఈ కమెంట్స్ నేను జెప్తే హ్మ్. హౌ విల్ ఇట్ క్యారీ ఇంటు ద పబ్లిక్? ఓకే. అది రాంగ్. వాట్ ఐ వుడ్ సే ఈస్ అమ్మాయిలు డ్రెస్ చేసుకుంటే, హ్మ్. ఇట్లా ప్రొవొకేటివ్‌గా డ్రెస్ చేసుకుంటే అంటే వాట్ డు యూ మీన్ బై గివ్ మీ ద డెఫినిషన్ ఆఫ్ మోడెస్టీ. గివ్ మీ ద డెఫినిషన్ ఆఫ్ హ్మ్. ప్రొవొకేషన్. హ్మ్. అంటే నువ్వు ప్రొవోక్ అయిపోతారు. మీరు అంటే అర్థం ఏంటి? వి ఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ వేర్ దేర్ ఈస్ ఈక్వాలిటీ. అట్‌లీస్ట్ ప్రెస్యూమ్డ్ ఈక్వాలిటీ బిట్వీన్ మెన్ అండ్ వుమెన్. హ్మ్. ఇట్ ఈస్ నాట్ ఎ కంప్లీట్ పాట్రియార్కల్ సొసైటీ. ఇంకా మీరు ఆ పాత చింతకాయ పచ్చడి పాట్రియార్కల్ సొసైటీ ప్యాటర్న్‌లో మీరు మాట్లాడితే చాలా తప్పు. హ్మ్. అది మీరు ఇంటి వరకు పెట్టుకోండి. హ్మ్. ఇది బయట వాళ్ళు డ్రెస్సింగ్ అనేది మోడెస్టీ అంటే వాట్ డు యూ మీన్ బై మోడెస్టీ? హ్మ్. వాట్ డు యూ మీన్ బై ప్రొవొకేషన్? హ్మ్. వాళ్ళు డ్రెస్ చేసుకున్నారు. అది వాళ్ళకి మోడెస్ట్‌గానే అనిపించింది. చూసేవాడు కళ్ళల్లో అది తప్పు. హ్మ్. నువ్వేం చూస్తున్నావు? అమ్మాయిలు సామాన్లు చూస్తున్నావా? లేదా యూ ఆర్ లుకింగ్ ఎట్ ద అదర్ అదే ఆ హ్మ్. కమెంట్ వచ్చినట్టు అవును. ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ అవును. వచ్చింది కదా! అవును. ఆ సామాన్లు సామాన్లని. అది బావుంటాయండి. చూస్తున్నావా? లేకపోతే అమ్మాయిని చూస్తున్నావా? అమ్మాయిని అమ్మాయిగా చూస్తున్నావా? హ్మ్. దట్ మ్యాటర్స్. హ్మ్. తప్పు ఎవరిలో ఉంది? చూసేవాడు ఆ ప్రొవోకేట్ అయ్యి వాడు చేసేవాడిలో ఉంది. నీ హ్మ్. అప్బ్రింగింగ్ బట్టి ఉంటది. చూసిన అమ్మాయిలో ఒక చెల్లిని చూడు, ఒక హ్మ్. తల్లిని చూడు, ఒక మంచి ఫ్రెండ్‌ని చూడు. హ్మ్. సీ ఎ వుమెన్ యాస్ ఎ వుమెన్. వై డు యూ అబ్జెక్టిఫై హర్ హ్మ్. అండ్ సీ థింగ్స్ అండ్ దానికి ఇలా ఫ్యూయల్ యాడ్ చేసినట్టు హ్మ్. మన 'శివాజీ' గారు, మన 'మంగపతి' గారు బాగా ఫైర్ ఫైర్. అయిపోయినట్టున్నారు. అవును. ఐ అవును. థింక్ సారీ చెప్పినా కూడా హ్మ్. ఐ థింక్ ఇంకా దే షుడ్ బి పబ్లిక్‌లోకి వెళ్ళలేదది. ఇంకా సారీ అనేది గూడా పబ్లిక్ అంతా రిసీవ్ చేసుకుంటలేదు. ఇంకా స్టిల్ అది ఐ నడుస్తుంది. థింక్ హి షుడ్ ఫీల్ మోర్ సారీ హ్మ్. టు సే స సర్టెన్ థింగ్స్ లైక్ దిస్. అంటే రెస్పాన్సిబుల్ పొజిషన్‌లో ఉన్నాడు కాబట్టి ఆయన. హ్మ్. హ్మ్. ఏదో 70 సినిమాలు ఏదో చేసాడాయన. అవును. మంచి మంచి పేరుంది. అవును. మంచి ఫ్యామిలీ హీరో అని పేరుంది. హ్మ్. అన్నీ చెడగొట్టున్నట్టే కదా! మళ్ళీ హ్మ్. మంగపతిగా మిగిలిపోదాం అని. ఆ! ఆ! అంతే కదా! ఆ! అది తప్పు. హ్మ్. ఒక ఒక యాంకర్ అవ్వని, ఒక హీరోయిన్ అవ్వని, లేతే హ్మ్. మన పక్కింటి అమ్మాయి అవ్వని, మనం పబ్లిక్‌లో అది కూడా పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లో కమెంట్ అది. హ్మ్. హ్మ్. విచ్ ఇస్ అబ్సల్యూట్‌లీ అన్‌కాల్డ్ ఫర్. హ్మ్. అంటే కొంతమంది ఏమంటారంటే 'శివాజీ' చేసిన కమెంట్స్ తప్పని అంటారు. కానీ అదే మూవీస్‌లలో చాలా మూవీస్‌లలో గూడా కొన్ని పాటలు గావచ్చు, ఇవన్నీ గూడా చాలా అబ్యూజింగ్‌గా ఉంటాయి కదా! మళ్ళీ దాని వర్షం అంటే ఇటు సామాన్ అన్నదానికి ఇంత కాంట్రోవర్సీ చేస్తుంటే, పువ్వు అని జెప్పేసి ఈ విధంగా చాలా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. కొన్ని లిరిక్స్ కూడా అదే విధంగా వస్తాయి. దాని పైన ఎవరెందుకు మాట్లాడరు అని జెప్పి కూడా కొన్ని వర్గాలు మాట్లాడుతున్నాయి సార్ దానిపై. సినిమా అన్నది నవరసాలుంటది. ఒక సినిమా అన్నది తీస్తే నవరసాలుంటది. హ్మ్. మనకు కావాల్సిన ఈ రసం మాత్రం చాలు, ఆ రసం కాదు అని అనటం కాదు. హ్మ్. కామం అన్నది కూడా ఒక రసం. నవరసంలో ఒక రసం. అవును. అది చూపిచ్చే విధానంలో ఉంటది. హ్మ్. ఒక డైరెక్టర్ బట్టి ఉంటది. కొంతమంది తీస్తారు. అది బి గ్రేడ్ సినిమాలవుతాయి. హ్మ్. హ్మ్. తీసే విధానంలో ఉంటది. హ్మ్. బట్ ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ ఏంటి? ప్రొవోకేట్ అవుతున్నారు. అది సాంగ్‌లు ఇట్లా తీస్తే ప్రొవోకేట్ వాట్ డు యూ మీన్ బై థట్? ఐ డోంట్ అండర్‌స్టాండ్. ఇప్పుడు 'మిస్సమ్మ' సినిమా ఉంది. వేరే
శివాజీ గారిది అవును. తీసిన భూమిక గారు హ్మ్. ఓ సినిమా మంచి 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 సినిమా. హ్మ్. ఇప్పుడు దాంట్లో ఈయన బనీన్లు వేసుకుని దిగలేదా? హ్మ్. అర్థం కావట్లేదు. బనీన్లు వేసుకుని అది ప్రొవొకేటివ్ కదా, మగవాడు ప్రొవొకేటివ్ కాదా? ఓకే. ఆ! ఆ! వాట్ యు మీన్ బై యాహ్! దట్? యెస్. ఐఎమ్ గివింగ్ అనదర్ యాంగిల్. అండ్ హ్మ్. హ్మ్. when you yourself are not following what you're saying, you have no right to say something like that in public. హ్మ్. అది పాసింగ్ కమెంట్ లాగా హ్మ్. మనమేమో కల్చర్ని కాపాడుతున్నాము అని. వాట్ కల్చర్ కూడా యూ కెనాట్ డిఫైన్. హ్మ్. ఇప్పుడు ఇది మన కల్చర్ అంటే నువ్వు షర్టు ప్యాంట్ వేసుకోవడం మానే, నువ్వు వేసుకో మరి. లుంగీ, ధోతి ధోతి గాని. పంచ కట్టుకో, తెలుగు పంచ హ్మ్. హ్మ్. కట్టుకుని మాట్లాడు. హ్మ్. అప్పుడు మాట్లాడు. సినిమాల్లో కూడా అట్లనే ఆ రోల్సే చెయ్యి. హ్మ్. అట్లా కాకు నేను ఇట్లా ఉంటా, కానీ వాళ్ళు అట్లా జరిగిందంటే అది చాలా తప్పు. వాళ్ళు సరిగ్గా డ్రెస్ చేసుకోవాలి. హూ ఆర్ యూ టు టెల్ సంబడి టు డ్రెస్ ఇన్ దిస్ వే? హ్మ్. నగ్నంగా తిరిగారంటే ఓకే, మన చట్టాలు ఉన్నాయి, హ్మ్. అది అఫెన్స్, నువ్వు అట్లా తిరగకూడదు, నువ్వు ఖండించు, హ్మ్. అది తప్పు, యూ హ్యావ్ రైట్. బట్ ఒకళ్ళు ఇట్లా చేయకూడదు, ఒకళ్ళు ఇట్లా చెయ్యాలి హ్మ్. అంటానికి నువ్వు ఎవరు? హ్మ్. హూ ఆర్ యూ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? ఆర్ యూ ధర్మకర్తవా? హ్మ్. హ్మ్. అడుగుతున్నా. ఆ! మన కల్చర్‌కి ధర్మకర్తవా? హ్మ్. లేకపోతే మొత్తం సినీ ఇండస్ట్రీని పోషిస్తున్నాం. మొత్తం సినీ ఏంటి వాట్ మొత్తం పాట్రియార్కల్ సొసైటీకి నువ్వే హైరార్కికల్ హెడ్‌వా? హ్మ్. హ్మ్. అది తప్పు. హ్మ్. యూ హ్యావ్ ఎ రెస్పెక్ట్. పీపుల్ రెస్పెక్ట్ యూ హ్మ్. ఫర్ మెనీ థింగ్స్. నువ్వు కొంచెం కొన్ని విషయాల్లో స్పందించటం గాని, హ్మ్. యూ హ్యావ్ సమ్ కొంచెం నీవు హానెస్ట్‌గానే చూస్తారు. యూ హ్యావ్ దట్ ఇమేజ్ ఆఫ్ హానెస్టీ. హ్మ్. డోంట్ స్పాయిల్ దట్ ఇమేజ్ హ్మ్. బై మేకింగ్ సచ్ ఇర్రేషనల్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ కమెంట్స్. అంటే ఇంకోవైపు తను ఆ రోజు అదే ఆడియో అదే ఈవెంట్‌లో మాట్లాడేటప్పుడు సో, ఎవరైనా సరే హీరోయిన్స్ ఒకేలా మాట్లాడితే, సో, అది వేరే వాళ్ళ సంగతి వేరే అని చెప్పేసి లేచి పడేస్తా నేనన్నట్టు కూడా కామెంట్ చేసి స్టార్టింగ్ అంటే దాంట్లో ఇంకా ఆ! పిచ్చి కామెంట్స్ ఒకటి. ఆ! సార్. ఏంటి అంటే కంపారిజన్ కూడా అవును. సౌందర్య గారు గాని, అవును. ఆ! ఈ మందాన, మన రష్మిక మందాన. రష్మిక మందాన గాని, ఈ హ్మ్. హీరోయిన్ గాని, ఆ కంపారిజన్ ఏంటసల? అంటే వీళ్ళు అందరూ వాట్ ఈస్ హి ట్రైయింగ్ టు సే? వీళ్ళందరూ కరెక్ట్. మిగతా అందరూ రాంగ్. ఆబ్జెక్టిఫైయింగ్ అదర్ పీపుల్ గదా! హ్మ్. హ్మ్. అది కాదు గదా! హ్మ్. సీ వాళ్ళేంటి ఆ సినిమా బట్టి డ్రెస్ చేసుకుంటారు. డైరెక్టర్ ఏ డ్రెస్ ఏయమంటే అది యేసుకుంటారు. హ్మ్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది మూవీ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద అండ్ మూవీ. క్యారెక్టర్. క్యారెక్టర్ బట్టి కదా! హ్మ్. క్యారెక్టర్ ఆ డ్రెస్ యేసుకోవటం వల్ల వాళ్ళు ప్రొవోకేట్ చేస్తున్నారని అర్థమా? హ్మ్. నీకు ఒకవేళ నువ్వు ఒక సినిమా నీకు చాలా ప్రొవోకేటింగ్‌గా ఉందంటే హ్మ్. నువ్వు చూడబాక. హ్మ్. స్విచ్ ఆఫ్ చేసేయి. సెన్సార్ బోర్డ్ ఇస్ దేర్. సెన్సార్ బోర్డ్ గివ్స్ సర్టిఫికేషన్ 18+ హ్మ్. అది చెప్తది గూడా ముందే. హ్మ్. నువ్వు అది అటువంటివి ఉన్నాయి. నీకు చాలా వీక్ మైండు. యూ గెట్ ప్రొవోక్డ్ అనుకుంటే మానేయి. సినిమా చూడబాక. వేరే సినిమా చూసుకో. మంచి సినిమా చూసుకో. భక్తి సినిమాలు చూసుకో. మిగతా సినిమాలు చూసుకో. హ్మ్. ఇఫ్ యూర్ మైండ్ యాహ్! సెట్ ఇస్ లైక్ దట్. హ్మ్. సినిమా ఇస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ది సొసైటీ. సొసైటీ ఎట్లా ఉంది? ఇప్పుడు సొసైటీ ఉన్నదాన్ని బట్టే సినిమాలో వస్తది. హ్మ్. సినిమాలో అది చూపిస్తారు. ఏదో సినిమా వాళ్ళు ఏదో ఇట్లా మిమ్మల్ని పాటలేసి, అట్లా ఏసి మిమ్మల్ని ప్రొవోకేట్ చేసి మిమ్మల్ని కామాంధులుగా మారుస్తున్నారు. హ్మ్. ప్లస్ దాంట్లో హీరోయిన్స్ వచ్చేసి ఇట్లా డ్రెస్ చేసేసుకొని ఆహ్, మ మ మగవాళ్ళని కామాంధులుగా మారుస్తున్నారు అన్న యాంగిల్ తీసుకురాకూడదు హ్మ్. కమెంట్స్‌లో. హ్మ్. షుడ్ బి వెరీ కేర్‌ఫుల్. హ్మ్. సౌందర్య గారు గాని, రష్మిక గారు గాని, మిగతా ఎవరు గాని ఎంత పవిత్రంగా, మోడెస్ట్‌గా ఎంత ఇదిగా హ్మ్. వాళ్ళు వాళ్ళు ప్రొజెక్ట్ అయ్యారో, ప్రొజెక్ట్ చేసుకున్నారో, ఎట్లా మెలిగారో హ్మ్. అట్లనే వీళ్ళు కూడా హ్మ్. వాళ్ళ డ్రెస్సింగ్ బట్టి కాదు. వాళ్ళ ఇంటెన్షన్ బట్టి ఉంటది. హ్మ్. సో, ఫైనల్‌గా ఏం చెప్తారు సార్? అంటే ఈ కంప్లీట్‌గా కాంట్రోవర్సీ గూడా ఇవన్నీ డైలీ పెరుగుతూనే పోతుంది. అంటే అతను సారీ చెప్పినా సరే అంటే ఆ రోజు కమెంట్ చేసి నెక్స్ట్ డే సారీ చెప్పినా సరే, అయినా సరే ఎవరో ఒకళ్ళు కమెంట్ చేయడం అండ్ దానికి సపోర్ట్ చేయడం ఇవన్నీ. సో, ఎక్కడ ఫుల్ స్టాప్ పడతదనుకోవచ్చు మనం? ఇది ఏదో పర్సనల్ టాపిక్ అనుకోండి. హ్మ్. దానికి పర్సనల్ సారీ చెప్పినప్పుడు ఫుల్ స్టాప్ పడిపోతది. హ్మ్. ఇది పర్సనల్ టాపిక్ గాదే. ఇట్ ఈస్ అన్ ఏజ్ ఓల్డ్ టాపిక్. హుహు. ఒక పెరినియల్ టాపిక్ ఇది. హ్మ్. ఇప్పుడు దీనికి అంతు లేదు. హ్మ్. ఈ టాపిక్ ఏంటి ఒక మ మ మహిళని ఒక మహిళ, హ్మ్. ఒక కల్చర్డ్ మహిళ అంటానికి, మోడెస్ట్ మహిళ అంటానికి డెఫినిషన్ ఏంటి? మన కల్చర్ అంటానికి డెఫినిషన్ ఏంటి? అన్నది వివిధ రంగాల్లో వివిధ పాయింట్స్ ఆఫ్ వ్యూ ఉంటది. హ్మ్. ఒక ఇస్లాం మతస్థుడు తను చెప్పే కల్చరల్ డెఫినిషన్ వేరే. హ్మ్. హిందూ మతంలో మన
దీంట్లో చెప్పే కల్చర్ డెఫినేషన్ వేరే, అవును. ఒక క్రిస్టియానిటీలో వేరు, వివిధ ఒక్కొక్క క్యాస్ట్ది డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ డెఫినేషన్స్ ఉంటాయి. ఉమ్, అర్థమైందా? ఈ ప్రొవకేషన్ అన్నది ఏంటి వల్ల ఈ కంటెంట్ బట్టి వెళ్ళకూడదు. యూ షుడ్ నాట్ గో బై సీ ద ఇమేజ్ కంటెంట్ కాదు, ద ఇంటెంట్ మ్యాటర్స్ దేర్. ఆ అమ్మాయి కెన్ బి ద మోస్ట్ మోడెస్ట్ ఉమెన్. నువ్వు చూసేవాడు దరిద్రుడు, ఉమ్, చూసేవాడు ప్రవోక్ అవుతున్నాడు అంటే వాడికి విచక్షణ లేదు, వాడికి యానిమల్కి డిఫరెన్స్ లేదు. ఉమ్, ఎందుకు చూసే అమ్మాయిలో ఒక తల్లినో చెల్లినో ఉమ్, లేదా ఒక ఫ్రెండ్నో చూడొచ్చు కదా. వాడు అది చూడక ప్రవోక్ అయిపోతాడా? ఉమ్. ప్రవోక్ అయిపోతాడు కాబట్టి నువ్వు వచ్చేసి కాదమ్మా, నువ్వు అన్నీ దాచుకొని అన్నీ ముసుకేసుకుని రా, ఉమ్. అది కరెక్టు, అది మన సాంప్రదాయము అని చెప్పి మన ఇట్లా స్టేజ్లో మాట్లాడతారా? అది చాలా తప్పు. అది ఉమ్. వీఆర్ నోబడి టు మానిటర్ ద సొసైటీ అండ్ వీఆర్ నోబడి టు ఇన్స్ట్రక్ట్ ఎనీబడి టు లివ్ ద లైఫ్ దట్ వీ వాంట్ దెమ్ టు లివ్. ఎవ్రీబడి ఈజ్ అ ఫ్రీ ఇండివిజువల్ Yes. అన్లెస్ వీఆర్ ఎఫెక్టింగ్ ద సొసైటీ. మన ఎఫెక్ట్ ఏం చేయట్లా కదా. రైట్. ఇంకోటి ఫైనల్‌గా ఈ మాల్‌లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే హీరోయిన్‌ల పైన బ్యాక్ టు బ్యాక్ జరిగిందో, సో దానిపైన ఏమైనా సినీ ఇండస్ట్రీ నుండి ఏమైనా చర్య తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉందా? లేకంటే లైక్ అంటే పబ్లిక్ అవేర్‌నెస్ కావాలా? లేకంటే మూవీ ఇండస్ట్రీకి సంబంధించి అట్లా వాళ్ళేమన్నా దీనిపైన పబ్లిక్ షుడ్ బి అవేర్. Hmm. వాళ్ళు సెలబ్రిటీస్ అయి ఉండొచ్చు, Hmm. అట్ ద సేమ్ టైం ఒక నిధి అగర్వాల్ గారు కానీ, అవును. ఒక సమంత గారు కానీ, దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్, హ్మ్. దే ఆర్ ఉమెన్. అర్థమైందా? యెస్. అక్కడ మాబ్ జరిగిందంటే అక్కడ ప్రైవేట్ ఈవెంట్కి వెళ్ళారు. Hmm. ప్రైవేట్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఎవరిది ఆ రెస్పాన్సిబిలిటీ? సెక్యూరిటీ వాళ్ళు అరేంజ్ చేసుకోవాలి. అవును. దే షుడ్ హ్యావ్ అ ప్రాపర్ సెక్యూరిటీ. ఇట్లా మాబ్ అవ్వకూడదు, Hmm. ఇట్లా ఉన్నారని చెప్పేసి. అది మనం ఐ వుడ్ సే ద ఫాల్ట్ ఇస్ విత్ ద మాల్, Hmm. మాల్ మేనేజ్మెంట్, Hmm. నాట్ విత్ ఎనీబడి ఎల్స్. Hmm. పబ్లిక్ అంటే ఇట్లా పుషింగ్ అన్నీ ఉంటాయి, అవును. కొంతమంది మధ్యలో మిస్క్రియంట్స్ ఉంటారు, Hmm. ఇవి చేస్తారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి మనం పెట్టాలి కదా మాబు. ఏదో Hmm. పొలిటీషియన్స్ వస్తే పెట్టరా? Hmm. అవును. అంతే కదా. రైట్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ Yeah. ఫర్ యువర్ టైమ్. రైట్. సో చూసిర్రు కదా! అంటే చూసే వాళ్ళ వాళ్ళ ప్రాపర్ చూసే వాళ్ళ విధానం మారాలి అని చెప్పేసి చెప్తారు. అండ్ శివాజీ గారు చేసిన కామెంట్స్ అసలు ఏం చెప్పాలనుకుంటారు మీరు? అంటే ఒక మోడెస్టీకి సంబంధించిన డెఫినిషన్ ఏంటి? సో ఫస్ట్ అది తీసుకురావాలి అని చెప్పేసి కూడా చెప్తాను.